ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేశారు. కానీ కొన్ని అనుమానాలు వచ్చే విధంగా కూడా అధికారులు వ్యవహరించారని కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గల్లీ గల్లీ తిరిగినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక రేవంత్ రెడ్డి గారికే దక్కింది ప్రచారంలో. తను చివరి ప్రసంగంలో చెప్పింది ఏంటంటే, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే ముస్లిమ్స్ ఉంది. దానికి అనుకూలంగా అందరూ ప్రిసైడింగ్ ఆఫీసర్లని తిరిగిన బూతుల్లో ఎక్కువ శాతం మైనార్టీలను పెట్టడం జరిగింది. దీనిపైన ఆలోచించాలి. చివరి క్షణంలో ఏదైనా మతలబు జరిగితే ప్రధాన అభ్యర్థులకి మాతో పాటు పోటీ చేసినటువంటి ఇతర అభ్యర్థులకు అందరికీ పడవలసిన ఓట్లు అటు ఇటు అయ్యే ప్రమాదం కనపడుతుంది. సో అధికారులు ఎంతమంది మైనార్టీలని ప్రిసైడింగ్ ఆఫీసర్గా పెట్టారనేటువంటి విషయాన్ని పోలింగ్ కాకముందే బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. హిందువులున్న చోట కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఒక వర్గానికి చెందిన వాళ్ళని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను అబ్జర్వ్ చేశాను. ఓయూ కాలనీలో కూడా ఎక్కడైతే మైనార్టీలు అల్ప సంఖ్యలో ఉన్నటువంటి మైనార్టీల చోట కూడా ప్రిసైడింగ్ అధికారులంతా కూడా ఒక కమ్యూనిటీకి చెందిన వారు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కొద్దిగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. అంటే ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కనపడుతుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళే కనపడుతున్నారు. ఏ బూత్కి వెళ్ళినా కూడా 407 బూత్లో నేను అన్ని బూతులు తిరగలేదు, తిరిగిన బూతులో మాత్రం అందరూ వాళ్ళే కనపడ్డారు. సో అసలు ఎంతమంది ప్రిసైడింగ్ అధికారులు కానీ స్టాఫ్ కానీ అక్కడున్న వాళ్ళందరూ మీరు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ఎంతమందిని మీరు అపాయింట్ చేశారు, డిప్యూట్ చేశారు తెలియాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలని లాస్ట్ మూమెంట్లో చేసేటువంటి మతలబులని చూస్తే ఏదో తేడా జరుగుతుందేమో అనిపిస్తుంది. దానిపైన ప్రధాన రాజకీయ పార్టీలు మాతో పాటు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టండి. లాస్ట్ 1 అవర్లో ఏదైనా గడబడి జరిగితే ఫలితాలు కూడా తారుమారు అవుతాయి. ఇది చాలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే పనిచేపిస్తుంది. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఆయన ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలెక్టర్ని పిలుస్తారు. ఆర్డీఓని ఇప్పుడు ఆర్డీఓ అంటారు, ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ అంటున్నారు, ఎలక్షన్ అయితే కానీ ఆర్డీఓ అంటారు. సో అధికారులందరూ ఇక్కడి వాళ్ళే అయినప్పటికీ నడిపించేది మాత్రం ముఖ్యమంత్రి గారి సూచనల మేరకే అన్నీ జరుగుతాయి. సో అలాంటిది ఏమైనా జరిగిందా అన్నటువంటి అనుమానం మాకు కలుగుతుంది. దీన్ని నివృత్తి చేయాల్సింది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. ఎంతమంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఒక వర్గానికి ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళని మీరు నియమించారనేటువంటి తెలియాల్సిన అవసరం ఉన్నది ప్రజలకందరికీ. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎక్కువ శాతం మైనార్టీలే కనపడుతున్నారు. సో ఇవన్నిటిని కూడా ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా వర్కింగ్ డే రోజు ఎలక్షన్స్ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. హాలిడే కాన్స్టిట్యున్సీకి మాత్రమే ప్రకటించారు. కాన్స్టిట్యున్సీ మాత్రం ప్రకటించడం వల్ల ఉపయోగం లేదు. కొంతమంది ఓటర్స్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వేరే ప్లేసెస్కి వెళ్ళి నివాసం ఉంటున్నారు. సో వాళ్ళు ఉద్యోగరీత్యా రాలేకపోతున్నామని కొంతమంది నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. ఇది వర్కింగ్ డే రోజు ఎలక్షన్ పెట్టడం కూడా కరెక్ట్ కాదన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకి అధికారులు కూడా తల ఒగ్గి పని చేయకూడదు. తర్వాత మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది. మునుగోడులో అధికార పార్టీ చెప్పిన మాటలు విని బ్యాలెట్లో మన సింబల్ని మార్చినటువంటి పరిస్థితిలో రారుని సస్పెండ్ చేశారు ఎలక్షన్ ప్రక్రియలో. దయచేసి రాజకీయ నాయకులు 3 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. మీరు మాత్రం మీ జీవిత కాలంలో మీకు సర్వీస్ ఉన్నంత కాలం మీరు సర్వీస్ చేయాలి. నాయకుల మాటలు విని అధికారులు పనిచేస్తే ఇబ్బంది పడేది అధికారులు మాత్రమే. సో జాగ్రత్తగా ఉండండి, నాయకుల మాటలు వినకండి. మీకు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు పాటించండి. మీరు అటు ఇటు చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి.